మీ పిల్లలు ఏం చేస్తారు బా? నాకు ఒక చిన్న పాప సార్, ఎల్కేజీ ఎల్కేజీ చదువుతుంది. ఎక్కడ చదువుతుంది? ఇక్కడ మాకు తెలిసిన స్కూల్ ఉంటే అక్కడ జాయిన్ చేస్తాను. అక్కడ చేసావు. మీ భార్య ఏం చేస్తుంది? భార్య ఇంటి దగ్గర ఉంటాను. ఇంటి దగ్గర. నీకు ఎంత డబ్బులు వస్తుంది బా? నాకు టీఎస్సీ ఇస్తే కటింగ్ పోను నెలకు 18,842 రూపాయలు జీతంగా వస్తుంది. 18,000 వస్తుంది. నీకయ్యా? సార్ 7 కొండలు. అది ఎన్ని గంటలు పని చేస్తారు రోజుకి? 8 గంటలు సార్ మొత్తం. 8 గంటలు పని చేస్తారు. మీరందరూ బాగుండాలి అంటే మీ వెల్ఫేర్ కూడా చాలా ముఖ్యం. ఏం చేస్తే బాగుంటుంది మీ అందరికీ? మాకు ఉన్న సమస్యల్లో 62 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ తర్వాత మాకు ఒక్కసారిగా శాలరీ కోల్పోవడం, కుటుంబం మొత్తం శాలరీకి ఆధారపడి ఉండడం వల్ల ఇబ్బంది పడుతుంది. ప్రభుత్వం తరఫున ఏదైనా సహాయం రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు పిఎఫ్ అయినా కడుతున్నారు కదా మీరు? కట్టినప్పుడు అది వస్తుంది కదా మీకు? సార్ అప్పటికి ఏంటంటే కొన్ని పిల్లల అవసరాలు కానీ చదువు అవి వాడకం అయిపోతుంది సార్. దానివల్ల ఏంటంటే అది చివరి వరకు రిటైర్మెంట్ వరకు వచ్చే అవకాశం లేదు. భద్రత కోసం. ఇప్పటి వరకు మీరు చేసిన పనికి మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. మీ అందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను. మీ కష్టాలు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎట్లా పరిష్కారం చేస్తున్నాయి. ఇంకా ఒక పరిశుభ్రమైనటువంటి మన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అని పెట్టుకున్నాం. అవన్నీ మీకు ఇట్లాంటివన్నీ ఆలోచిస్తాను. మీ భద్రత ఎట్టివ్వాలి, ఇవన్నీ భవిష్యత్తులో ఏ విధంగా చేయాలి అనేది ఆలోచించి మీరు చేసిన సమాజ సేవ కోసం మిమ్మల్ని ఎట్లా ఆదుకోవాలో ఆదుకుంటాం. మీరంతా ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. సమాజం కోసం మీరు త్యాగం చేస్తున్నారు. మీరు చేసే కార్యక్రమం ఎవరూ చేయలేని కార్యక్రమం. మీరు చూపించే చొరవ ప్రజా ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. చాలామంది ఉద్యోగాలు చేస్తారు, ఇలాంటి వ్యాపారాలు చేస్తారు, కానీ మీరు చేసే పని వల్ల అనేక మార్పులు వచ్చాయి. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో మీరు భాగస్వాములు అయ్యారు. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందనలు. మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. మీ సమస్యలు కూడా చెప్పారు నాకు. ఆధునీకరణ కూడా వస్తూ ఉంది, మెకనైజేషన్ వస్తూ ఉంది. ఇప్పుడే మన వాళ్ళతో నేను మాట్లాడాను. వాళ్ళు కూడా వాళ్ళ ఇబ్బందులు చెప్పారు. ఇప్పుడు కూడా డ్రైన్లో దిగడం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మీ సమస్యలన్నీ కూడా ఎట్లా పరిష్కారం చేయాలి, ఏ విధంగా మీకు కూడా అందరితో సమానంగా భవిష్యత్తు ఉండాలి, అవన్నీ కూడా నేను ఆలోచిస్తాను, న్యాయం చేస్తానని మరొకసారి హామీ ఇస్తూ మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నా. నమస్కారాలు, ధన్యవాదాలు.